మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ తోటంతా చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా ఉందో, ఎంత చూడచక్కగా ఉందో. చూడండి, ఒక్కొక్క పువ్వు మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అవి పలకరిస్తున్నందుకైనా మీ పెదాలపై చిన్న చిరునవ్వు పూసుకొని మీరు కూడా వాటిని పలకరించొచ్చు కదా. మనసు ప్రశాంతంగా ఉంటే పెదాల మీద నవ్వులు పువ్వులు వస్తాయి. కానీ పక్కనే మనసుకి మంట పెట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటే ఇంకేం వస్తాయి? ఎంతసేపు ఎదుటి మనిషి మీద అరవడమేనా? కాస్తైనా సౌమ్యంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఎదుటి మనిషి మీద సదభిప్రాయం ఉంటే సౌమ్యంగాను మాట్లాడతాను, సరదాగాను మాట్లాడతాను. అసలు వాళ్ళ మీద అభిప్రాయమే లేనప్పుడు సౌమ్యంగా మాట్లాడ్డాలు, స్నేహాలు ఎక్కడి నుంచి వస్తాయి? చూడండి, నోము చేస్తున్నామంటే అన్ని జంటగా మనమే తీసుకురావాలని పంతులు గారు చెప్పారు కదా. అందుకే కదా ఇష్టం లేకపోయినా నీతో కలిసి వచ్చాను. అలాగే ఈ పనులన్నీ మొక్కుబడిగా కాకుండా మనసు పెట్టి చేయాలని పంతులు గారి ఉద్దేశం. ఇలా మూతి ముడుచుకోవడం కాదు. మనసు పెట్టి చేయి, వయసు పెట్టి చేయని పంతులు గారు నాకేం చెప్పలేదు. నీతో కలిసి చేయమన్నారు, అందుకే కలిసి వచ్చి ఇలా చేస్తున్నాను. నీ ఇష్టమైన పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెట్టి నన్ను మార్చడానికి ట్రై చేయకు. నేనేమీ కొత్త రూల్స్ ఏమీ పెట్టడం లేదు. సాధారణంగా దేవుడికి నమస్కరించుకునేటప్పుడు ప్రశాంతమైన మనసుతో నమస్కరించుకోవాలి. అలాగే పూజలు చేసేటప్పుడు ప్రశాంతమైన హృదయంతో చెయ్యాలి. ఇది కూడా అలాగే అని చెప్తున్నాను. చెప్పాను కదా, నీలాంటి మనిషి పక్కనుంటే ఇక ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? మా నాన్న ఇంట్లో సంతోషం నెలకొనాలి, సమస్యలు పోవాలి. అందుకే నువ్వు అభితో కలిసి నోములు చెయ్యాలని నా మీద ప్రెజర్ చేస్తున్నారు కాబట్టే నీతో కలిసి పనులన్నీ చేస్తున్నా. అంతేకాని నీతో కలిసిపోవడానికి, నీతో స్నేహం పెంచుకోవడానికి కాదు. పూలు కలెక్ట్ చేసుకో. ఏంటి మాటి మాటికి నా వైపు చూస్తున్నావు? నేను చూసే చూపు కూడా మీకు ఇబ్బందిగా ఉందా? అవును, ఎందుకంటే ఆ చూపు తేడాగా ఉంది. తేడాగా అంటే ఎలా ఉంది?